అలాంటి కథల్లో తులసీదాసు చెప్పిన కథ ఒకటి. అప్పుడు తులసీదాసు కాశీలో నివసిస్తున్నారు. ప్రతి ఇంట ఆయనతో ప్రణీతమైన రామాయణ గ్రంథానికి సన్మాన సత్కారాలు లభించేవి. రామనామాన్ని భ్రమరంలాగా జపించే వారి ముందు ఆయన పవిత్రమైన తులసి మొక్కలా గోచరించేవాడు. అలాంటి పరమ భక్తుడైన తులసీదాసు భక్తుల సందేహాలను తీర్చేవాడు. ఒకనాడు ధనపాలుడనే ధనికుడు తులసీదాసు వద్దకు వచ్చాడు. అతడు పరమలోభి. అతడు ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు. ఇంటింటా శ్రీరామచంద్రుడు అనేక ఉపచారాలతో అర్చించబడుతున్నాడని ఆయనకు ఎరుగునని, ఓ మహాత్మా, నాకు కూడా శ్రీరామచంద్రుణ్ణి సకలోపాచారాలతో అర్చించాలని